ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్గా ఉన్న లిక్కర్ కేసులో దాదాపు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ వరకు వచ్చేసింది. కానీ చివర్లో ఆధారాలు సరిగ్గా లేక వాంగ్మూలాల ఆధారంగా అరెస్ట్ చేస్తే కేసు ఎక్కువ కాలం నిలబడదు అన్న ఉద్దేశంతో సిట్ అధికారులు కాస్త వెనక్కి తగ్గారు. దీంతో ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ వాయిదా పడిందనే చెప్పాలి. ఇప్పటికే ఈ కేసులో సిట్ అధికారులు పలువురిని విచారించారు. అందులో విజయసాయిరెడ్డి కూడా ఒకరు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి ప్రలోభాలకు విజయసాయిరెడ్డి లొంగిపోయారని, అలా లొంగిపోయి తన రాజ్యసభను కూడా అమ్మేసుకున్నారంటూ విజయసాయిరెడ్డిని విమర్శించారు. అయితే ఇప్పుడు సంచలనంగా ద వైర్ వెబ్సైట్ ఒక కథనం రాసుకొచ్చింది. ఆ కథనాన్ని పరిశీలిస్తే విజయసాయిరెడ్డి సిట్ విచారణకు వెళ్లే ముందు రోజు అంటే మార్చి 11వ తేదీన తెలుగుదేశం పార్టీలో కీలక నేత చంద్రబాబు నాయుడు గారి ఆత్మగా పేరు ఉన్న టీడీ జనార్దన్ను కలిసినట్టు సీసీ ఫుటేజ్ను విడుదల చేశారు. ఈ సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తే మార్చి 11 అంటే విజయసాయిరెడ్డి గారు సిట్ విచారణకు వెళ్లాల్సిన ముందు రోజు మార్చి 11 సాయంత్రం 5:49 సమయంలో విజయవాడలోని తాడేపల్లిలో ఒక విల్లాలోకి వెళ్లారు. ఆయన వెళ్లిన కొద్ది నిమిషాలకే టీడీ జనార్దన్ కూడా అదే విల్లాలోకి వెళ్లారు. దాదాపు గంట సేపు తర్వాత ఒకరి వెనుక ఒకరు బయటకు వచ్చారు. వేరువేరు కార్లలో బయటికి వెళ్లిపోయారు. అయితే మార్చి 12న సిట్ విచారణకు హాజరు కావాల్సిన విజయసాయిరెడ్డి మార్చి 11వ తేదీన తెలుగుదేశం పార్టీలో కీలకమైన వ్యక్తిని కలవడం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తుందనే చెప్పాలి. అంతేకాకుండా మార్చి 12న విజయసాయిరెడ్డి సిట్ అధికారులకు పలు కీలకమైన విషయాలు కూడా చెప్పారు. ఆ రోజే రాజ్ కసిరెడ్డి పేరు కూడా చెప్పారు. ఆయన పట్టుకుంటే అన్నీ తేలుతాయని కూడా ఆ రోజే విజయసాయిరెడ్డి గారు చెప్పారు. ఒక విధంగా విజయసాయిరెడ్డి గారి విచారణ తర్వాతే ఈ లిక్కర్ కేసు ఊపందుకుందనే చెప్పాలి. ఆ తర్వాతే పలువురు అరెస్టులు కూడా జరిగాయి. అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాత్రం ఇది కేవలం ప్రభుత్వ కుట్రే అని, విజయసాయిరెడ్డితో కావాలని అలా చొప్పించారంటూ ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నారు. అయితే ఇప్పటికీ విజయసాయిరెడ్డి గారు ఈ అంశంపై ఎక్కడా మాట్లాడలేదు. మరి ఆయన ఏం చెప్తారో చూడాలి. ఏదేమైనప్పటికీ సిట్టు విచారణకు ముందు రోజు టీడీపీలో ఒక కీలక నేతను కలవడం, అది కూడా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడైన టీడీ జనార్దన్ను కలవడం, కలిసిన మరుసటి రోజే వైఎస్ఆర్సీపీకి డ్యామేజ్ అయ్యే స్టేట్మెంట్లు ఇవ్వడంతో పలు అనుమానాలకైతే ఇది తావిస్తుంది. జగన్మోహన్ రెడ్డి అయితే విజయసాయిరెడ్డికి చాలా ప్రాధాన్యత ఇస్తూనే వచ్చారు. 3 సార్లు రాజ్యసభ ఇచ్చారు. సొంత పార్టీలోనే ఎంత వ్యతిరేకత వస్తున్నప్పటికీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్గా నియమించారు. అయినప్పటికీ విజయసాయిరెడ్డి తాను వ్యవసాయం చేసుకుంటారంటూ వైఎస్ఆర్సీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తర్వాత కొద్ది రోజులకి జగన్మోహన్ రెడ్డి కోటరీ వల్లే రాజీనామా చేయాల్సి వచ్చిందంటూ విజయసాయిరెడ్డి మాట్లాడారు. దీంతో అధికారంలో ఉన్నప్పుడు అడ్డురాని కోటరీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అడ్డొచ్చిందా అంటూ విమర్శలు కూడా విజయసాయిరెడ్డి గారు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఇంకా కొందరు వైఎస్ఆర్సీపీ శ్రేణులు విజయసాయిరెడ్డి పార్టీలోనే ఉంటే బాగుండు అని భావనలో ఉన్నారు. ఇప్పుడు ఈ ఘటనతో ఆ కొందరు కూడా తమ అభిప్రాయాన్ని మార్చుకునే అవకాశం అయితే ఉంది.